హాయ్ అండి, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ముస్నూరు ఛానల్. ఈరోజు కుకింగ్ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ కారం పొడి చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని రోజు మొదటి ముద్దగా తింటే చాలండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్లో ప్రోటీన్, ఫైబర్, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. హై బీపీ ఉన్న వారికి కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఇవే కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం తినేటప్పుడు హెల్త్తో పాటు టేస్ట్ కూడా చూస్తాం కాబట్టి లేట్ చేయకుండా ఇంకా టేస్టీ అండ్ హెల్దీ అవిసె గింజల పొడి ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఐరన్ కడాయిని పెట్టుకోండి. ఐరన్ కడాయిలో వేయించుకుంటే బెనిఫిట్స్ ఉంటాయండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి అండ్ కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఎక్కువగా వేగితే చేదొస్తుందండి, అలా అని తక్కువగా వేగితే పచ్చివాసన వస్తుంది. మనం ఎప్పుడైనా కారం పొడులు చేసుకున్నప్పుడు ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయండి. ఎక్కువ క్వాంటిటీ అయితే ఫ్రెష్ ఇంకా స్మెల్ కూడా ఉండదు. ఇలా చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తరువాత 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు ఇంకా 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. వీటిని కూడా నిదానంగా లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర ఫాస్ట్గా వేగుతాయండి, సో దగ్గరుండే వేయించుకోండి. ఇలా వేగితే సరిపోతుందండి. వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి. తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు డ్రై అవ్వాలండి, అలా అయితే పొడి ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇలా నిదానంగానే వేయించుకోండి తిప్పుకుంటూ. కరివేపాకు ఇలా డ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న దినుసులన్నీ కూడా వేసేయాలి. ఇందులోకి చిన్న చింతపండును వేసుకోండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత 8 వెల్లుల్లి వేసుకొని ఒకసారి పల్స్ ఇవ్వండి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు వస్తుందండి. నా సజెషన్ అయితే 15 డేస్ వరకు ప్రిపేర్ చేసుకోండి తక్కువ క్వాంటిటీలో. స్మెల్ ఇంకా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే అంత ఫ్రెష్గా ఉండదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం దినుసులన్నిటినీ కూడా ఆయిల్ యూజ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసాము. సో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. రైస్లోకే కాకుండా బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా అవిసె గింజల కారపొడిని ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ రూపంలో షేర్ చేయండి. స్టడీస్ ప్రకారం హెల్దీ అండ్ బ్యాలెన్స్ డైట్ కావాలి అంటే పర్ డే 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.